చేస్తున్నావు ఈరోజు? టమాటా కూర. టమాటా కర్రీ. ఉల్లిగడ్డ కోసుకోవాలి. ఉల్లిగడ్డ కట్ చేస్తున్నావా? అన్నీ కట్ చేసినాక పెడదామా? కట్ చేస్తే ఇవన్నీ కట్ చేసినాక చూపిస్తాం. ఓకే. టమాటాలు అయితే కట్ చేసి పెట్టింది మా మమ్మీ. అండ్ ఇక్కడ ఆనియన్స్, కొత్తిమీర, మెంతం కూర. టమాటాలో కొత్తిమీర మెంతం కూర వేస్తే బాగుంటుంది అంటే టేస్ట్. టమాటాలకు తగినంత ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఎక్కువనే ఉంటుంది టమాటాకు నూనె. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి నూనె కాగినాక. కలియమ్మకి వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకోవాలి. కొన్ని వాటర్ ఉన్నాయా? కలియమ్మ గడిగినా కదా. మంచిగా కలుపుకొని సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలి. ఎర్రగా అయితే గోలించుకోవాలి ఉల్లిగడ్డలు. మంచి గోరాలు ఉల్లిగడ్డ, లేకపోతే కరకరకర ఉంటుంది. ఇట్లా ఎర్రగా కావాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి ఇలా ఉల్లిగడ్డలలో. ఇట్లా కలుపుకోవాలి మంచిగా. తగినంత కారం వేసుకోవాలి. నేనైతే పుల్ల ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తాను. మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. టమాటాలు మగ్గేదాకా ఇట్లా కొంచెం మూత పెట్టి తర్వాత మెంతం కూర వేయాలి. ఇప్పుడు వేయద్దు. టమాటా మెంతం కూర కర్రీ. టమాటాలు మంచిగా మగ్గేదాకా ఇట్లా మూత పెట్టుకోవాలి. ఎన్ని నిమిషాలు? మెత్త ఉడికేదాకా ఒక 10 నిమిషాలు అవుతుంది. సన్న మటన్ పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. ఇట్లా వాటర్ అంతా పైకి వచ్చేసి టమాటాలు ఉన్న వాటర్ మెంతం కూర వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం మెంతం కూర. మెంతం కూర టమాటా సూపర్ ఉంటుంది. ఏ మసాలా లేకుండా సరే మెంతం కూర టమాటా వండుకొని అన్నం అంతా తినచ్చు. ఫస్ట్ మెంతం కూర వేయద్దు ఉడకకముందు. షేర్ అవుతుంది కూర అంతా. ఇట్లా ఉడికినాక ఇట్లా మెత్తగా ఉడికినాక కొంచెంసేపు మూత పెట్టుకొని గ్రేవీ వాటర్ అంతా పోయేదాకా మూత పెట్టుకోవాలి. తక్కువలో అవుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లా మూత తీసి చూస్తే ఇట్లా ఆయిల్ అంతా పైకి వస్తుంది. దగ్గరికి వచ్చింది చూడు కూర అంతా. టమాటా మంచిగా ఉడుకుతుంది. ఉల్లిగడ్డ మంచిగా గోలకపోతే ఇట్లా అంతా కనబడుతుంది, కానీ గోలింది కాబట్టి ఇంట్లో ఉల్లిగడ్డ కనబడదు.
దించేసుకోవాలి, అయిపోయింది కూర. గ్రేవీ ఫ్రై కొంచెం ఉంచుకోవాలి అన్నంకు. బంద్ చేయిపోయి బంద్ చేసుకొని మూత వేసుకో. కదా అయిపోయింది టమాటా కూర.